వెల్కమ్ టు YLR9 న్యూస్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ పార్థ సింహారెడ్డి అన్నారు. సోమవారం పోలీసు 50 మంది బలగాలతో కలిసి ఎల్లారెడ్డి పట్టణంలోని వార్డులో గండి, మాసానిపేట, లింగారెడ్డిపేట శివారు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకునేలా, వారిలో నమ్మకం కలిగేలా పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు, పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. సమస్యాత్మక వార్డులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, 50,000 నగదు కంటే ఎక్కువ తీసుకెళ్తే సీజ్ చేసి జిల్లా గ్రీనియన్స్ కమిటీకి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని అన్నారు. లేని పక్షంలో సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు బలగాలు, సాయుధ బలగాలు సిబ్బంది పాల్గొన్నారు. ए बाबू काका ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మార్చ్ పాస్ చేయడం జరిగింది. ప్రజలు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటుని స్వేచ్ఛా వాతావరణంలో ప్రశాంతంగా ఓటు వేయడానికి, ఈ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి మా ఆర్డీఓ గారు ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారు, నేను మా ఆధ్వర్యంలో ఓటర్లకు అందరికీ విజ్ఞప్తి. ఈరోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మార్చ్ పాస్ చేయడం అనేది ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకొని ఎల్లారెడ్డిలో ప్రజాస్వామ్యాన్ని కొనడగిలేటట్టు చేస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అందరూ కూడా ఎవరైతే ఓటు హక్కు వచ్చిందో వారందరూ కూడా నిర్భయంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి, మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి. 90% ఓటు